టాలీవుడ్లో ఇటీవల గంజాయి బ్యాక్ డ్రాప్ కథలు వరుసగా వస్తున్నాయి. అదే లైన్లో మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా కూడా చేరింది. ఇది రవితేజ 75వ చిత్రం కావడంతో అభిమానుల్లో పెద్ద అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలకు సరితూగలేదు. రచయితగా పేరు తెచ్చుకున్న భాను భోగవరపు దర్శకత్వంలో వహించిన ఈ సినిమా పూర్తిగా ఫార్ములాతోనే సాగింది. హీరో పోలీస్ అవ్వాలనుకునే యువకుడు ఊళ్ళల్లో గంజాయి మాఫియా వ్యాపారాన్ని అరికట్టడం కోసం పోరాడుతాడు. ప్రేమ, కామెడీ, సాంగ్స్, ఫైట్స్ అన్నీ పాత రీతిలోనే సాగాయి. రాజేంద్ర ప్రసాద్, శ్రీలీల పాత్రలు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ముఖ్యంగా కథలో లాజిక్ లేకపోవడం, సన్నివేశాలు కలగాపులంగా ఉండటం ప్రేక్షకులను బోర్కి చేకూర్చింది. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రమే కాస్త ఆకట్టుకున్నాయి. మిగతావి పాత టెంప్లెట్లా అనిపిస్తున్నాయి. రవితేజ ఎనర్జీ ఉన్న కథ దానికి సపోర్ట్ ఇవ్వలేదు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ బాగున్నా మ్యూజిక్, స్క్రీన్ ప్లే మాత్రం బలహీనంగా ఉన్నాయి. ఈ పాటకు రిథం లేదు, అర్థం లేదు అనే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా సినిమా మాత్రం థియేటర్లలో అంత పండగ జరుపుకోలేకపోయింది. మొత్తంగా చెప్పాలంటే మాస్ జాతర అనే టైటిల్ ఉన్న కథలో మిస్ అయింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.